అందరికీ నమస్కారం అండి. బాలామృతం గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్లో బాలామృతం ఇస్తారు కదా, దానిని కేక్ తయారు చేయటం ఎలా అనేది తెలుసుకుందాం. బాలామృతం 1 కప్పు, యాలకులు, బాదం, పంచదార, పాలు సరిపడా తీసుకొని బాలామృతం 1 కప్పు వేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పంచదార సరిపడా వేసుకోవాలి. తీపి తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. 2 యాలకులు మనము స్మెల్ కోసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పొడి మెత్తగా ఉందా అని ఒకసారి మనం చూసుకోవాలి. పిండిని మెత్తగా ఉందా లేదా అని చూసుకోవాలి. మెత్తగా లేకపోతే మరొకసారి వేసుకొని దానిలో సరిపడా చక్కగా మెత్తగా లిక్విడ్ టైప్లో వచ్చేటట్టుగా పాలు కూడా వేసుకోవాలి. అందులో చక్కగా చూస్తున్నాం కదా, చాలా బాగా వచ్చిందండి. మనం బజ్జీల పిండి కలుపుతాం కదా, ఆ టైప్లో రావాలి. అలా వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని చుట్టూ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఆ గిన్నెకి చుట్టూరు రాసుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ ఆ గిన్నె చుట్టూరు వేసుకోవాలి. ఎందుకంటే ఆ కేకు మనకి చక్కగా వస్తుంది తీసుకునేటప్పుడు, గిన్నెలకు కాటకుండా. అలా చేసుకుంటూ గిన్నెకి చుట్టూ కూడా ఆ పిండిని తిప్పుతూ ఉండాలండి. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి ఆ యొక్క బాలామృతంని గిన్నెలో పోసుకొని గిన్నెలో ఇలా వేసుకోవాలండి. మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత దానిని ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెం సేపు వేడి చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాన్ని తీయాలండి. స్టవ్ మీద ఒక స్టాండ్ కానీ ఏదైనా పెట్టి దాని మీద పెట్టుకోవాలి. అది నేను చూపించలేదులేండి. ఇప్పుడు కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చక్కగా గిన్నెకి అంటకుండా వచ్చింది. ఇప్పుడు బాగా పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. పౌడర్ దానికి అంటుకోవడం వల్ల అలా అయిందండి. కానీ లోపల బాగా మెత్తగా ఉంటుంది. కేక్ చూస్తుంటే చాలా మెత్తగా టేస్టీగా చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడతారు. బాలామృతాన్ని కొంతమంది తినకుండా పిల్లలకి పెట్టకుండా దానిని బయట గేదెలకి అట్లా వేస్తారు. కానీ బాలామృతం చాలా విలువైనది. దానిలో మంచి పోషకాలు ఉన్నాయి. పిల్లలకు శక్తి వస్తుంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇది కేక్ లాగా తయారు చేసుకుని తింటే చాలా